ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే సార్. నమస్తే మేడం గారు. సార్, మార్కెట్ ఎనాలిసిస్లో ఓ ఇన్వెస్టర్ పేపర్ ట్రేడింగ్ను మీరు అడగను క్వశ్చన్ చేయాల్సి మీరు అడగను అడగదలుచుకున్న క్వశ్చన్ నాకు అర్థమైపోయింది. ఒక ఇన్వెస్టర్ అనేటువంటి వాడు పేపర్ ట్రేడింగ్ చేయవలసిన అవసరం ఉందా లేదా, పేపర్ ట్రేడింగ్ చేసి మార్కెట్లోకి వస్తే సక్సెస్ అవుతారా, అది మీరు అడగదలుచుకున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను మేడం గారు. నేను నా జీవితంలో జరిగిన విషయం చెబుతున్నా. నా లైఫ్లో జరిగింది. ఒక 2 లక్షల రూపాయలు నా దగ్గర ఉన్నాయనుకొని నేను పేపర్ ట్రేడింగ్ చేస్తే ఒక 50 లక్షలు వచ్చినాయి. పేపర్ ట్రేడింగ్లో 50 లక్షలు వచ్చినాయి. 2 లక్షల రూపాయలు పెట్టుకొని నేను పేపర్ ట్రేడింగ్ డమ్మీ ట్రేడింగ్ చేస్తే 50 లక్షలు, నాకు 50 లక్షలు అయింది. అమ్మాబోయ్ ఇంత అద్భుతంగా వచ్చేస్తున్నాయి, నా అంత మేధాసు ఉన్నవాడు ఇంకో లేడు అనుకొని నేను 2 లక్షలు తీసుకొని స్టాక్ మార్కెట్లోకి వస్తే నా 2 లక్షలు పోయినాయి. ఎందుకు చెప్తున్నా అంటే, ఇది పేపర్ ట్రేడింగ్ చేసినప్పుడు డమ్మీ ట్రేడింగ్ అంటే చేసేటానికి రియల్గా డబ్బు పెట్టి చేసేదానికి చాలా తేడా ఉంటుంది. సైకలాజికల్గా డబ్బు పెట్టినప్పుడు మానసిక పరిస్థితి వేరు, డబ్బు పెట్టనప్పుడు మానసిక పరిస్థితి వేరు, నిర్ణయాలు తీసుకోవటంలో చాలా చాలా తేడా ఉంటుంది. అందుకే నా దగ్గరికి వచ్చేటప్పుడు చాలా చోట్ల ఏం చేస్తారంటే డమ్మీ ట్రేడింగ్ చేస్తుంటారు, పేపర్ ట్రేడింగ్ చేస్తుంటారు. ఐ నెవర్ యాక్సెప్ట్ ఇట్. నా స్టూడెంట్స్ని ఒకటే చెబుతాను, ఈ నెవర్ డూ పేపర్ ట్రేడింగ్, డమ్మీ ట్రేడింగ్ చేయొద్దు. 10,000 తీసుకో, మనీ పెట్టు, 50 షేర్లు కొనో, 100 షేర్లు కొనో, 10 షేర్లు కానీ మనీ పెట్టి మాత్రమే మార్కెట్లోకి వెళ్ళు. అయితే డోంట్ ఇన్వెస్ట్ హ్యూజ్ అమౌంట్స్ ఇన్ బిగినింగ్. పేపర్ ట్రేడింగ్ చేసి అనుభవం వచ్చి అంటారు, కానీ మళ్ళీ చెబుతున్నాను, పేపర్ ట్రేడింగ్ మనీ లేకుండా చేసినప్పుడు నీ మానసిక పరిస్థితి వేరు, నువ్వు నిర్ణయాలు తీసుకునే విధానం వేరు. డబ్బు పెట్టినప్పుడు నీ మానసిక పరిస్థితి వేరు, నువ్వు నిర్ణయాలు తీసుకునే విధానం వేరు. చాలా ఇంపాక్ట్ ఉంటుంది మనీ పెట్టినప్పుడు. అందుకని నేను చెబుతానంటే, ఐ నెవర్ రికమెండ్ డమ్మీ ట్రేడింగ్, పేపర్ ట్రేడింగ్. ఐ రికమెండ్ మనీ పెట్టు. అయితే డోంట్ ఇన్వెస్ట్ హ్యూజ్ అమౌంట్స్. కోట్లు మొదట్లోనే పెట్టద్దు, వేలల్లో షేర్లు పొజిషన్స్ మొదట్లోనే తీసుకోవద్దు, మార్కెట్లో బిగినింగ్లో తీసుకోవద్దు. మీరేం చేస్తారంటే 20 షేర్లు, 50 షేర్లు, 100 షేర్లు, 10 షేర్లు క్రమంగా పెంచుకుపోవద్దు. 10,000 రూపాయలతోటే 2 నెలలు ప్రాక్టీస్ చేయడానికి ఏమొచ్చా? నువ్వు పోయిన మార్కెట్ ఎక్కడే ఉండింది. స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అక్కడే ఉంటుంది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అక్కడే ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్. 1875లో స్టార్ట్ అయింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఇప్పటికీ అక్కడే ఉంది కదా. బాంబే స్టాక్ ఎక్కడికి పోయిందా? భూమి మీద ఈ లోపల చాలామంది పుట్టారు, చాలామంది పోయారు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అక్కడే ఉంది. ఎందుకు చెప్తున్నానంటే మేడం గారు, ఐ సెన్సిటివ్ అడ్వైస్ ఎందుకు చెప్తున్నానంటే, మార్కెట్ ఎక్కడికి పోదు, మీకు చాలా స్పాన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 20 సంవత్సరాల వయసులో మార్కెట్లోకి వచ్చినా, మీరు 70 సంవత్సరాల వరకు ఇవాళ ఆయు ప్రమాణాలు పెరిగినాయి అంటే యాక్టివ్గానే ఉండగలరు, మంచిగా నడవగలరు, మంచిగా డైజెషన్ ప్రాబ్లం ఏమి అసలు 70 సంవత్సరాలు ఇప్పుడున్న మెడిసిన్స్ వీటన్నీ చూసుకుంటే 70 సంవత్సరాల దాకా చాలా హెల్తీగా ఉండరు. మీరు చాలా చక్కగా ఆలోచించగలరు కూడా, చాలా హెల్తీగా ఉండరు, చక్కగా ఆలోచించగలరు, మాట్లాడగలరు. అంటే 20 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాల స్పాన్ ఉంది. ఓ 2 నెలలు 3 నెలల పాటు ఒక 10,000 పెట్టుకొని ప్రాక్టీస్ ఎందుకు చేయరు? తర్వాత జీవితం అంతా అనుభవం వస్తుంది కదా. కాదు, రావటమే. పుట్టు కొనాలి, కాలు కొనాలి, ఎరగదీసేయాలి. అందులో కూడా బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ పుట్లు, బ్యాంక్ కాల్స్ చేయాలి, బ్యాంక్ నిఫ్టీ జోలికే పోవాలి. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? అందుకే ప్రజలకు నేనేం చెప్తానంటే, మొట్టమొదటి మీరు ప్రాపర్గా ట్రైన్ అవ్వండి. ఓ నెల ఎక్కడొక్కటి తీసుకోండి. నా దగ్గర కాదు, ఇంకోటి దగ్గర ఎక్కడైనా తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు పేపర్ ట్రేడింగ్ చేయొద్దు, మనీ పెట్టండి. ఎంతో అంత మనీ, 5,000 10,000 మనీ పెట్టండి. స్లోగా మొదట వారం ఒక 50 షేర్లతో చేయటం, రెండో వారంలో 100 షేర్లతో చేయటం ఇంట్రాడే ట్రేడింగ్ క్యాష్ మార్కెట్లో, మూడో వారం అలా చేసుకుంటూ అంచెలంచెలుగా 1000 షేర్లు చేయటం, అలా 15 చేయటం. అప్పుడు ఫ్యూచర్ మార్కెట్లో ఒక లాట్ చేసే దమ్ము వచ్చేస్తుంది మీకు. ఆ తర్వాత కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఎలా చేయాలనేది అది చాలా లెందీ టాపిక్, అది క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. ఏ టైంలో కాల్స్ చేయాలి, ఏ టైంలో పుట్ చేయాలని. ఎప్పుడు రోజు కాల్స్ పుట్ చేస్తే డబ్బులు ఏం రావు, ఉన్నాయి పోతాయి. నో డౌట్, ఫ్రాంక్లీ స్పీకింగ్. 70,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అండి పర్ డే. పుట్స్ అండ్ కాల్స్ టర్న్ ఓవర్ 22 ట్రేడింగ్ రోజెస్ ఉంటాయంటే అప్రాక్సిమేట్లీ 50 lakhs టర్న్ ఓవర్ పర్ మంత్. ఒకవైపు జోన్ అయిపోవాలి. ఎంత స్పెక్యులేషన్ ఉంటుంది?
అందువల్ల నేనేం చెప్తానంటే వచ్చేటువంటి ఇన్వెస్టర్లకి ముందు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు పేపర్ ట్రేడింగ్ వద్దు, 10,000 అమౌంటే తీసుకోండి, ప్లీజ్ ప్రాక్టీస్. అర్థమైనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండా దాని మీద గ్రిప్ వస్తుంటుంది. అంటే మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ని ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకోవటం లేదు, దాని రియాలిటీ తీసుకెళ్ళి షింక్ చేయటం వేరు. అర్థమైందమ్మా? కనెక్ట్ చేయటం వేరు, రియాలిటీలోకి తీసుకెళ్ళి కనెక్ట్ చేయటం వేరు. ఆ కనెక్ట్ చేసే విధానంలో మేము ఎంత గొప్పగా చెప్పినా మీరు తీసుకెళ్ళి దాన్ని రియల్ గ్రౌండ్లో అప్లై చేయాలి. ఈ చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ కూడా రియల్ గ్రౌండ్లో తీసుకెళ్ళి అప్లై చేసేటప్పుడు ఆ కనెక్టివిటీ మిస్ అవుతుంది. ఆ కనెక్టివిటీ రావాలంటే మీరు ఏం చేయాలంటే, షింక్ కావాలంటే మీరు జస్ట్ 10,000 ఎంతో పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలి. ఏమే ప్రాక్టీస్ లైక్ దట్. ఒక 1 month 2 months ఏమైపోతాయా? నేను చెప్పాను 45 years 75 ఏళ్ళు ఇంకా మాట్లాడితే స్పాన్ ఉంది మీకు. 20 సంవత్సరాలు బిజినెస్ స్టార్ట్ చేసిన 75 ఏళ్ళ దాకా ఉంది మీకు. 50 years స్పాన్ ఉంది. దాంట్లో 2 నెలలు ఎంత, లేదు 3 నెలల ప్రాక్టీస్ చేయడానికి ఎంత టైం అని. ఆ ప్రాక్టీస్ చేయకుండా ప్రజలు ఏంటంటే మార్నింగ్ వచ్చేసాను చెప్తాం కూడా బయట తట్టని చెబుతారు. నేను అలా అన్నాను, ₹1,00,000కి ఒక్క నెలలోనే 50 లక్షలు వచ్చేసినాయి, నాకు ₹1,00,000 కూడా వచ్చినాయి, ఒక లక్షకి ₹1,00,000 కూడా వచ్చేసినాయి ఒకే నెలలో. ఇలాంటి చెత్త వీడియోలన్నీ చూసేసి జనం టెంప్ట్ అయిపోయి ఇవన్నీ నిజం అనుకుంటున్నారు. నేను 32 సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నానమ్మా. అంత నిజంగా అర్థమైంది. లక్షకి కోట్లు సంపాదించినట్టయితే నేను అమీర్పేట మొత్తం కొనేసేయాలిగా. ఖచ్చితంగా ఈ 32 ఏళ్ళు నేను అమీర్పేట మొత్తం కొనేసేయాలి. ఈ అమీర్పేట ఎవరిది అంటే ఏ చక్రవర్తి గారిది అంటే అనాలిగా. అంత తేలి కాదమ్మా స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం అనేది. అది చాలా జాగ్రత్తగా టైం చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఉన్నవి పోగొట్టుకోకుండా ముందు మనం కాపాడుకుంటూ, అర్థమైనా బ్యాంకుల కన్నా, బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన దానికన్నా, లేదు ఇంకోటి ఏదైనా ఎక్కడ ఏ వ్యాపారంలోకి వెళ్ళినా రివార్డ్స్ ఉన్నాయి, రిస్క్ ఉన్నాయి. ఇక్కడ రివార్డ్స్ ఉంటాయి, ఇక్కడ రిస్కులు ఉంటాయి. వీటన్నిటిని బేరూజు వేసుకుంటూ జాగ్రత్తగా స్టాక్ మార్కెట్లో ఎక్స్ట్రాడనరీ రివార్డ్స్ ఉంటాయి అండ్ ఎక్స్ట్రాడనరీ రిస్క్ కూడా ఉంటుంది. అసలు నువ్వు కాంట్ ఎక్స్పెక్ట్ లైక్ దట్ రివార్డ్స్ రిస్క్ రెండు ఉంటాయి. వీటన్నిటిని బేరూజు వేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు చాలా స్లోగా బిజినెస్ చేసుకోవాలి. అంతేగాని మళ్ళా చెప్తున్నాను ఇన్వెస్టర్స్కి ఇంకొకసారి ఎసెన్షియల్ అడ్వైస్, డబ్బు చెట్లకు కాయట్లేదు, కష్టపడితేనే డబ్బులు వచ్చినాయి. అలాంటి డబ్బు ఎవడో ఏదో పిచ్చి వీడియో పెట్టేశాడని ఒక స్టాక్ చెప్పేశాడని ఆ స్టాక్ కొని నిండా మునగొద్దు. మీరేంటి ఆ స్టాక్ మీకు తెలియపోతే అడగండి ఎవడో ఒకటి, అన్న ఈ స్టాక్ చెప్పాడు పలానావాడు కొనొచ్చా. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? ఎందుకంటే డబ్బు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయాలమ్మా. ఏనో ఫైనల్ కంక్లూజన్ మళ్ళా చెప్తున్నాను, పేపర్ ట్రేడింగ్ నేనైతే రికమెండ్ చేయను. నేనైతే అంతో ఇంతో డబ్బు పెట్టే చేయమని చెబుతాను ట్రేడింగు. ఎందుకంటే డబ్బు పెట్టకుండా బిజినెస్ చేసిన దానికి, డబ్బు పెట్టి చేసిన దానికి మానసికంగా నిర్ణయాలు తీసుకోవడంలో చాలా తేడా ఉందమ్మా. దట్స్ మై ఎక్స్పీరియన్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.